హాయ్ నమస్తే, నేను మీ వెంకట జగన్నాథ్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈరోజు మ్యారేజ్ డేట్స్ని అబ్జర్వ్ చేస్తామండి. మ్యారేజ్ తేదీ, పెళ్లి తేదీ, ఈ యొక్క పెళ్లి తేదీల్లో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా 4 సిరీస్ ఉండకూడదండి. 4 సిరీస్ అంటే ఏంటి అని అబ్జర్వ్ చేస్తే 4, అలాగే 13, 22 ఈ సిరీస్ ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొక సిరీస్ వస్తే 5 సిరీస్ అండి. ఈ 5 సిరీస్ కూడా ఉండకూడదండి. 5, 14, 23 అండి, ఇదే ఉండదు. నెక్స్ట్ ఇంకొక సిరీస్కి వస్తే 7 సిరీస్ అండి. 7 సిరీస్ కూడా చాలా ఇబ్బందులు కలుగజేస్తుందండి. 7 కానీ, అలాగే 16 కానీ, అలాగే మనకి చూస్తే కన్నా 24, 24, 25 ఈ సిరీస్, అలాగే 8 సిరీస్ తీసుకుంటే 8, 17, 26 ఈ సిరీస్ లో మీరు కానీ అబ్జర్వ్ చేశారంటే ఈ డేటు మ్యారేజ్ డేట్ గా ఉన్న వాళ్ళు కానీ, లేదా ఈ డేటు మొత్తం తేదీ, నెల, సంవత్సరం కూడితే వచ్చిన కూడిక సంఖ్య, ఇవిగా ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి. దే ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఇవి వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. 4 వచ్చిందనుకోండి, వాళ్ళకి ఫైనాన్షియల్ గా గొడవలు రావడం, పెళ్ళైన తర్వాత ఫైనాన్షియల్ వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయలేకపోవడం, వాళ్ళు ఫైనాన్షియల్ గా గొడవలు పడడం, ఇలాంటివి వచ్చే సమస్యలు ఉన్నాయి. 5 వచ్చిందనుకోండి, భార్య భర్తల మధ్యలో నువ్వెంతా నేనెంత అనేటటువంటి తారతమ్యాలతో వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు పోల్చుకోవడం, ఇగో ప్రాబ్లమ్స్ ఇలాంటివి స్టార్ట్ అవుతాయండి. ఇంకా మీరు 7 వచ్చారంటే 7 అనేది యాక్చువల్ గా సాంసారిక జీవితానికి మనకి వచ్చేటటువంటి డేట్ అయితే కాదు. అలాంటివి ఇదేం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇది విడాకులకే లీడ్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా మంది జీవితాలు చూసాము. 7వ తారీఖు పెళ్ళైనటువంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అవడం, సెకండ్ మ్యారేజ్ చూసుకోవడం, సెకండ్ మ్యారేజ్ కూడా కొంతమందికి ఎంతో మందికి ఫెయిల్యూర్ అవడం, మళ్ళా థర్డ్ మ్యారేజ్కి వెళ్ళడం, ఇలాంటివి నా అనుభవంలో చాలా చూసానండి. నేను నిజం చెప్తున్నాను. మీరు కూడా దయచేసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, నిజాలు ఏవో తెలుస్తాయి. నెక్స్ట్ 8 వచ్చింది అనుకోండి, 8 అనేది అన్ని రకాల సమస్యలు కలిగి ఉంటుందండి. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే భార్య భర్తలు ఎప్పుడు చురుబురులాడుతూ ఉంటారు. దేర్ విల్ బి ఏ సప్రెస్ ఎండింగ్ అంటాం. సప్రెస్ ఎండింగ్ అంటే వీళ్ళు ఎవరో ఒకరి పార్ట్నర్స్ ని కోల్పోవడం అనేది జరుగుతుంది. కోల్పోయినప్పుడు వాళ్ళు రకరకాల ఆ యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉంటుందో తెలిసిందే మీకు. ఒక కోల్పోవడం జరుగుతుంది, అది ఎలా అన్నా జరగచ్చండి. బట్ ఇది చాలా రకాలైనటువంటి జాతకాలను పరిశీలించి అబ్జర్వ్ చేసి చెప్తున్నటువంటి ఫలితం అండి. ఇదేదో నా ఓన్ గా నేను ఫామ్ చేసినటువంటి థియరీ అయితే కాదు. ఎంతో మంది రీసెర్చ్ ఉందండి దీని వెనకాల. సో దీనికి కారణాలు ఏంటి అనేవి కనుక చూస్తే రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. అందులో న్యూమరాలజీ ప్రకారంగా ఈ డేట్స్ మీ యొక్క మ్యారేజ్ డేట్ గా కానీ, కూడిక సంఖ్యలుగా కానీ లేకుండా చూసుకొని మీరు చేసుకొని మీ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.